హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు టెక్ విత్ సాయికుమార్. ఫ్రెండ్స్, నిన్నట్లాగే ఈరోజు కూడా డిజిటల్ మార్కెటింగ్ సంబంధించి నిన్న ఒక టాపిక్ అయితే చెప్పాను. సో దానికి సంబంధించి ఈరోజు మరో రెండు ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అయితే మేము ముందుకైతే వస్తున్నాను. సో వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కాల్ స్కిప్ చేయకుండా చూడండి. ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. టాపిక్లోకి వెళ్దాం. ఈరోజు టాపిక్ ఏంటంటే ఈ డిజిటల్ మార్కెటింగ్ సంబంధించి ఎక్కువగా డిజిటల్ మార్కెటింగ్ అనేది SEO అండ్ SMM, SEM అండ్ అడ్వర్టైజింగ్, PPCకి సంబంధించి ఇవి మెయిన్ ఫోకస్గా చేస్తుంది ఈ టాపిక్స్ మీద అయితే. అండ్ ఇప్పటి వరకు చెప్పిన ఇవన్నీ కూడా SEO, SMM, SEM ఇవన్నీ కూడా మార్కెటింగ్, డిజిటల్ మార్కెటింగ్ స్ట్రాటజిస్టులు ఇవన్నీ కూడా. అండ్ SEO, SEM అనే రెండు అయితే మోస్ట్లీ స్పెషలిస్టులు. ఇవి UX డిజైనర్ అండ్ UI డిజైనర్స్ ఇందులో మోస్ట్లీ ఎక్కువ యూజ్ చేస్తారు డిజిటల్ మార్కెటింగ్లో వీళ్ళైతే. ఇంకా చెప్పాలంటే డిజిటల్ మార్కెటింగ్ సంబంధించి డిజిటల్ మార్కెటింగ్లో ఈమెయిల్ క్రియేటింగ్ అండ్ వెబ్సైట్ క్రియేటింగ్ వాళ్ళకైతే ఎక్కువ ప్యాకేజీలు ఇచ్చి అయితే వీళ్ళు వర్క్ చేయించుకున్నట్లు ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ఫ్రీలాన్సర్స్ ద్వారా. అండ్ ఇకపోతే ఇందులో డిజిటల్ మార్కెటింగ్ అనేది ఏ విధంగా ఉంటుందంటే టీవీలో యాడ్స్ ఎలా వస్తాయో అలా అడ్వర్టైజ్మెంట్లు అండ్ సోషల్ మీడియా పోస్టులు, ఈమెయిల్ క్రియేటింగ్ అని, లేకుంటే స్టడీ పర్పస్ కానీ, లేకుంటే కంటెంట్ రైటింగ్ అని డిజిటల్ మార్కెటింగ్ ద్వారా అయితే ఇవైతే అందుబాటులోకి అయితే వస్తున్నాయి ఫ్రీలాన్సర్స్ ద్వారా. అంటే డిజిటల్ మార్కెటింగ్ ఇంకా మొత్తం మెయిన్ ఫోకస్ ఎక్కడ ఉందంటే SEO ర్యాంకింగ్ దగ్గరనైతే ఉంటుంది. ఎందుకంటే SEO అనేది మోస్ట్లీ ఇంపార్టెంట్. SEO అనేది ఎక్కువగా పబ్లిక్కి నచ్చే విధంగా అండ్ పబ్లిక్కి ఈజీగా అర్థమయ్యే విధంగా అయితే SEO అడ్వర్టైజ్మెంట్ అనేది డిజిటల్ మార్కెటింగ్లో ఎక్కువ యూజ్ చేస్తారు వీళ్ళైతే. అంటే దీనికి సంబంధించి కొన్ని స్కిల్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ స్కిల్స్ ఏంటి అంటే డిజిటల్ మార్కెటింగ్లో భాగంగా అయితే కమ్యూనికేషన్ PG సర్టిఫికేట్ అయితే కావాలి వీళ్ళకైతే. సో ఈ సర్టిఫికేట్ ఉంటే ఏ జాబ్ అయినా మనం ఇలా ఫ్రీగా చేయొచ్చు ఫ్రీలాన్సర్స్ ద్వారా అయితే. అండ్ మోస్ట్లీ వీళ్ళు ఎక్కువ ఫోకస్ చేసేది ఏంటంటే ఒక 5-6 టాపిక్స్ మీద అయితే వీళ్ళు ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. సో అవి ఏంటంటే కంటెంట్ రైటింగ్ అండ్ అడ్వర్టైజ్మెంట్ అండ్ సోషల్ మీడియా పోస్టులు, కాపీ రైటింగ్, మార్కెటింగ్ అనలైటిక్స్ అండ్ వీడియో ప్రొడక్షన్ అండ్ వీడియో మార్కెటింగ్ సంబంధించి ఇవన్నిటి మీద అయితే వీళ్ళు ఎక్కువ మెయిన్ ఫోకస్ అయితే చేస్తున్నట్లు ఫ్రీలాన్సర్స్ సంస్థ అయితే చెప్తుంది. వీళ్ళైతే డిజిటల్ మార్కెటింగ్లో భాగంగా అయితే గూగుల్ అనలైటిక్స్ అండ్ మోజో ప్రోస్ అండ్ కిస్మెట్రిక్ అనే 3 సంస్థలతో కలిపి వీళ్ళు డిజిటల్ మార్కెటింగ్లో అడుగుపెట్టి ఫ్రీలాన్సర్స్ ద్వారా అయితే కొన్ని వేల మందికి అయితే వీళ్ళు జాబ్స్ అయితే ఇస్తున్నట్లు తెలుస్తుంది. ఫ్రీలాన్సర్స్ ద్వారా ఇందులో వర్క్ చేసినటువంటి జాబర్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళైతే సంవత్సరానికి దగ్గర 7 to 10 lakhs per annum శాలరీ అయితే తీసుకున్నారు. గ్లాస్డోర్ అనే ప్రముఖ సంస్థ అయితే ఒక నివేదిక అయితే ఇచ్చింది. ఇంకా కొంతమంది పార్ట్ టైం జాబ్స్ అని చెప్పి ఇదే డిజిటల్ మార్కెటింగ్ని గంట 2 గంటల పాటు వర్క్ చేసి సో వీళ్ళు కూడా డొమైన్ల నుంచి దాదాపు 1000 నుండి 50,000 వరకు కూడా ఛార్జ్ చేస్తున్నట్లు చెప్తున్నారు ఫ్రీలాన్సర్స్ వాళ్ళు అయితే. సో ఫ్రెండ్స్, ఇది వాళ్ళ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. అండ్ పర్సనల్గా చాట్ చేయాలంటే ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది, ఫేస్బుక్ లింక్ ఉంది. సో అందులో నుండి కూడా కాంటాక్ట్ అవ్వచ్చు. దిస్ ఈజ్ సాయికుమార్ సైనింగ్ ఆఫ్. బై నౌ.